మాట్లాడదాము. ఆదాబ్ హైదరాబాద్లోని ముందుగా ఆజ్ కీ బాత్. గల్లీ నాయకుల నుంచి ఢిల్లీ నాయకుల వరకు ఉన్న నాయకులందరూ ఒకసారి సోయిలోకి రండి. ఈ రోజు మీరు పదవిలో ఉన్నప్పుడు మీకు దక్కుతున్న మర్యాద, ప్రజల నమస్తేలు, కార్యకర్తల దండాలు మీరు పదవిలో ఉన్నన్ని రోజులే అని గుర్తు పెట్టుకోండి. పదవి పోయిన తెల్లారి నుండి నీ దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా నిన్నటి వరకు నీకు ఇచ్చిన మర్యాద కూడా ఇవ్వడని గుర్తు పెట్టుకో. మీరు టెంపరీ పోస్టులో తాత్కాలిక ఉద్యోగులే. ఆ మాత్రానికే ఎగిసెగిసి పడితే ఎట్లా? పదవిలో ఉన్న కొన్ని రోజులైనా మిమ్మల్ని నమ్మి మీకు ఓటు వేసిన ప్రజలకు సేవ చేయండి. తెలుసు కదా, తెలుగు ప్రజలు నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు లేదా బండకేసి కొడతారని. అయినా నాయకులు వస్తూ పోతూ ఉంటారు, ప్రజలు ఎప్పటికీ లోకల్ అంటూ కుమ్మర్ రాజు రాసిండు. నేనే రాసిన ఈరోజు ఆజ్ కీ బాత్ ఇది. సో నాయకులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఒక్కసారి సామాన్యుడు ఉన్నాడు, రాజకీయ నాయకుడు కాగానే సో ఆ మంది మార్బలము, ప్రజలు పెట్టే నమస్తేలు, కార్యకర్తలు పెట్టే దండాలు చూసుకొని ఇక నా అంత పెద్దోడు లేడు, నేను ఏదైనా చేయగలుగుతా, నాకు అడ్డే లేదని అనుకుంటారు. సో ఇట్లా ఎంతో మంది నాయకులు వచ్చిపోయారు. ప్రజలు మాత్రం ఎప్పుడు లోకల్ గానే ఉంటారు. ప్రజలే శాశ్వతము. ఏ రాజకీయ నాయకునికి పదవి శాశ్వతం కాదనేది గుర్తుపెట్టుకోవాలి. పదవిలో ఉన్నప్పుడు మీకు నమ్మి నీ వెంట ఉన్న కార్యకర్తలకు న్యాయం చేయాలి. నేను నమ్మి ఓటేసిన ప్రజలకు నువ్వు న్యాయం చేయాలి. అంతే తప్ప ఏదో రాజకీయంలోకి వచ్చి నేను వ్యాపారం చేసుకుంటా, నేను పెద్దగా ఎదుగుతా అనుకుంటే సో 5 సంవత్సరాలు ఏదుందో 5 సంవత్సరాల తర్వాత నీ వెంట ఉన్న కార్యకర్తలు, నీకు ఓటు వేసిన ప్రజలు నిన్ను మళ్ళా గెలిపియరు, నిన్ను మళ్ళా సీట్లో కూడా కూర్చోబెట్టారని చెప్పేది రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఓకే.